ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. పగలు రాత్రి తేడా లేకుండా మైనింగ్ జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. రఘునాథపల్లి మండలం పువ్వాడ ఉదయనగర్ కాలనీ వెనక కొండను మట్టి మాఫియా తొలుస్తుంది. మట్టి మాఫియా ఆగడాలకు పీరెల్లి గుట్ట కనిపించకుండా పోయే పరిస్థితి దాపురించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రఘునాథపాలెం మండలంలో మట్టి మాఫియా యథేచ్ఛగా కొనసాగుతుంది. మట్టి మాఫియా అగడాలు అయితే మించిమీరి పోతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం పువ్వాడ ఉదయనగర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏదైతే గుట్టలు ఉన్నాయో గుట్టలన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. వందలాది లారీలు పెద్ద ఎత్తున తోలకాలు అయితే చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేరుతో కొన్ని బిల్డింగ్స్ నిర్మాణం జరుగుతుందని పావుల వంతు ఇక్కడ నుంచి ఉండగా దాదాపు 10 రూపాయల మందం కూడా లారీలు అయితే పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి. ఇవంతా కూడా బయట మార్కెట్లో మట్టి అమ్ముకుంటున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. ప్రస్తుతం మనం చూడవచ్చు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. గత ప్రభుత్వం హయాంలో 10 సంవత్సరాల పాటు ఈ గుట్టకు సంబంధించి 2 వైపులా కూడా తవ్వడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తిగా గుట్ట అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోతుంది. ఇప్పటికే ఈ గుట్టకు సంబంధించినట్టు మనం చూసినట్టయితే ఎక్కడా కూడా గుట్ట ఆనవాళ్ళనేవి కనపట్టలేదు. పూర్తిగా మొత్తం కూడా తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. రోజువారీగా వందలాది లారీలు అయితే మట్టి ఇక్కడ నుంచి తరలిపోతుంది. ఈ సంబంధించినటువంటి సర్వే నెంబర్లు చూసినట్టయితే 192 కావచ్చు, 266 కావచ్చు, 307 కావచ్చు, 317 కావచ్చు, అలాగే 216 కావచ్చు. ఈ సర్వే నెంబర్లకు సంబంధించి 266లోనే కొంతమేర మట్టి తీసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి కొత్త బిల్డింగ్లు ఏమన్నా ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్లు కట్టేందుకు మట్టి తరలించవచ్చు అని పర్మిషన్ ఇవ్వగా మిగతా సర్వే నెంబర్లో కూడా యథేచ్ఛగా అయితే మట్టి మాఫియా అయితే పెద్ద ఎత్తున తోలుతున్న సిచ్యువేషన్ ఉంది. కొందరు అధికారులు అలాగే కొందరు నాయకుల పర్యవేక్షణలోని ఇదంతా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున రోడ్లు కూడా నిర్మించుకోవడం జరిగింది. గుట్ట నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి వాళ్ళు రోడ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. వందలాది లారీలు అయితే గుట్టల చుట్టూ కూడా తిరుగుతుంది. ఈ సమీప గ్రామీణ ప్రజలకైతే భయాందోళనకు గురి చేస్తుంది. ఈ లారీలన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాం వోల్వో లారీలు కాబట్టి ఆ సరిహద్దున ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలు కూడా బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే పొలాలన్నీ కూడా దుమ్ము పట్టిపోయాయి. పంట చేతికొచ్చే సిచ్యువేషన్ కూడా లేని పరిస్థితుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు దీని మీద వివరణ అడిగినా కూడా వాళ్ళు ఇవ్వలేని సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా పచ్చదనంతో ఎప్పుడు కూడా ప్రకృతి సంపదగా ఉండేది. గుట్టలన్నీ కూడా చాలా పచ్చదనంతో ఉండి ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలకు ఆహ్లాదం పరిచాయి. కానీ ప్రస్తుతం గుట్టలన్నీ కనుమరుగవుతుండడంతో స్థానిక ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం గుట్ట దగ్గర చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతుంది. ఒకప్పుడు గుట్టలు ఉండేవి అనే సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఈ రోడ్లకు సంబంధించి కూడా మట్టి తోలకాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో మట్టి అనేది ఎక్కడికి తరలి వెళ్తుంది అనేది తెలియని ప్రశ్నగా అయితే కనపడుతుంది. ప్రభుత్వ అధికారులు గత ప్రభుత్వ సమయంలోనే చాలాసార్లు దీని మీద కూడా విచారణకు ఆదేశించారు. తర్వాత కొంత మీద ఫైన్లు కూడా వేశారు. అప్పుడు ఉన్నటువంటి కొంత కాంట్రాక్టర్లు ఎవరైతే ఇది తీసుకున్నారో వాళ్ళ మీద విచారణ కూడా చేసి 16 కోట్ల ఫైన్ కూడా వేసి దాన్ని వదిలేశారు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక కూడా గత 3-4 నెలలుగా ఈ గుట్టంతా కూడా పూర్తిగా తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. వందలాది లారీలు అయితే యథేచ్ఛగా రాత్రి పగలు కూడా తిరుగుతున్న సిచ్యువేషన్ ఉంది. దీని మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు తరాలకు ప్రకృతి అనేది మిగిలిదని చెప్పేసి స్థానిక ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్ ఖమ్మం నుండి.